ఓం శ్రీమాత్రే నమ. మిత్రులారా, మీకు ఆయలూరు టీవీకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చంద్రగ్రహ అనుగ్రహాన్ని ఎలా పొందాలి, తద్వారా ఏదైనా జాతకరీత్యా జ్యోతిషరీత్యా సమస్యలుంటే, చంద్రగ్రహం వల్ల ప్రత్యేకించి చంద్రగ్రహం బలహీనంగా ఉండి ఏదైనా సమస్యలుంటే ఎలా నివారించుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకు ఒక విషయం అర్థం కావాలి. చంద్రుడు మనఃకారకుడు, భావోద్వేగాలకు కారకుడు. అందువల్ల ఈ చంద్రుడు బలహీనంగా ఉంటే మన మనస్సును ప్రభావితం చేస్తాడు. మన ఆలోచనలను ప్రభావితం చేస్తాడు. ఆ విధంగా మనం ఏదైనా నిర్ణయాలు చేసేటప్పుడు బలహీనమైనటువంటి చంద్రుడు మన జాతకరీత్యా ఉంటే మనం చేసేటువంటి నిర్ణయాలు ఎక్కువగా తప్పులుగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఇటువంటి సమస్యను నివారించాలంటే తప్పకుండా మనకు ఆ చంద్రుడి యొక్క కృప కావాలి. అలా కాకుండా బలమైనటువంటి చంద్రుడు ఉంటే మనకు తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయి. మన ఆలోచనలు మంచికి దారితీస్తాయి. అయితే ఇప్పుడు మనము ఎప్పుడు చంద్రుడు బలమైన గ్రహము, ఎప్పుడు బలహీనమైన గ్రహమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. సహజంగా ఇక్కడ ఉన్నప్పుడు బలంగా ఉంటాడు. అలా కాకుండా వృషభ రాశిలో ఉన్నప్పుడు కూడా ఉచ్చస్థితిలో ఉంటాడు. ఉచ్చస్థితిలో ఉన్నటువంటి చంద్రుడు తప్పకుండా శుభ ఫలితాలను ఇస్తాడు. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి చంద్రుడు నీచ స్థితిలో ఉంటాడు. బలహీనమైన స్థితిలో ఉంటాడు. అందువలన అక్కడ సరైనటువంటి ఫలితాలను ఇవ్వలేడు. ఇక అలాగే చంద్రుడికి మనకు తెలుసు పౌర్ణమి నాడు పూర్ణ కళలుంటాయి. అలాగే అమావాస్య నాడు ఎటువంటి కళ లేకుండా అసలు మనకు దర్శనమే ఇవ్వడు. మరి ఇటువంటి చంద్రుడు ఈ పౌర్ణమికి, అమావాస్యకు మధ్యన ఎప్పుడు బలంగా ఉంటాడు అని అంటే శుద్ధ దశమి నాడు ప్రారంభమై బహుళ నవమి వరకు పూర్ణచంద్రుడు అంటారు. ఈ పూర్ణచంద్రుడు బలవంతుడుగా ఉంటాడు. అంటే అమావాస్య పోయిన తర్వాత పాడ్యమి, విద్యా తదియ చూసుకున్నట్టయితే నవమి, దశమి నుంచి శుద్ధ దశమి నుంచి బహుళ నవమి వరకు అంటే పౌర్ణమి పోయిన తర్వాత వచ్చే నవమి వరకు కూడా పూర్ణచంద్రుడు అంటారు. ఆ తరువాత వచ్చేటువంటి చంద్రుడిని క్షీణచంద్రుడు అంటారు. అలాగే ఈ చంద్రుడు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలకు అధిపతి. ఇప్పుడు మనం తెలుసుకున్నాము చంద్రుడు ఎక్కడ బలంగా ఉంటాడు, ఎక్కడ బలహీనంగా ఉంటాడు అని. అలాగే చంద్రుడు ఎప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు, ఎప్పుడు కాస్త బలహీనమైన ఫలితాలను ఇస్తాడు అనేది తెలుసుకున్నాం. మన జ్యోతిషరీత్యా లేదా జాతకరీత్యా చంద్రుడు ఎప్పుడైనా బలహీనంగా ఉన్నాడు అని మనకు అర్థమైనట్టయితే, లేదా ఎవరైనా జ్యోతిషులు మనకు తెలిపినట్టయితే, ఈ చంద్రగ్రహ పంచరత్న స్తోత్రాన్ని అంటే కేవలం 5 శ్లోకాలు 5x2 10 వాక్యాలు ఇవి నేర్చుకొని వీటిని గనక మనం ప్రతిరోజు పఠించినట్టయితే, ముఖ్యంగా సోమవారం నాడు గనక ఈ చంద్రగ్రహ పంచరత్న స్తోత్రాన్ని పఠించడం అలవాటు చేసుకుంటే, తప్పక ఆ చంద్రుడి యొక్క బలాన్ని మనం పొందగలుగుతాం. ఇప్పుడు నేను ముందుగా ఈ శ్లోకానికి సంబంధించి ఒక్కొక్క వాక్యం చెప్తాను. ఆ తర్వాత పూర్తి శ్లోకాన్ని కూడా చెప్తాను. తప్పక మీరు విని ఈ తప్పులు లేకుండా ఈ శ్లోకాన్ని చంద్రగ్రహ పంచరత్న స్తోత్రాన్ని నేర్చుకొని ఆ చంద్రుడి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తున్నాను. ముందుగా మొదటి స్తోత్రం దది శంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభో మకుట భూషణం. మరి ఒకసారి అన్ని పదాలు చెప్తాను, తర్వాత శ్లోకాన్ని పూర్తిగా చెప్తాను. దది శంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభో మకుట భూషణం. ఈ విధంగా మొదటి స్తోత్రం. ఒక్కొక్క పదం తెలుసుకున్నాము. ఇప్పుడు పూర్తిగా శ్లోకాన్ని తెలుసుకుందాం. దది శంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఈ విధంగా ఇప్పుడు మనము మొదటి శ్లోకాన్ని చంద్రగ్రహ పంచరత్న స్తోత్రంలో తెలుసుకున్నాము.
ఇప్పుడు రెండవ శ్లోకాన్ని కూడా అదే విధంగా తెలుసుకుందాం. ముందుగా పదాలు చెప్తాను. ఆ తర్వాత శ్లోకమంతా చెప్తాను. కళాధరః కాలహేతుః కామకృత్ కామదాయకః దశాశ్వరథ సంరూఢ దండపాణి ధనుర్ధరః. మరలా ఒకసారి చెప్తాను. కళాధరః కాలహేతుః కామకృత్ కామదాయకః దశాశ్వరథ సంరూఢ దండపాణి ధనుర్ధరః. ఇప్పుడు ఈ రెండవ స్తోత్రాన్ని పూర్తిగా చెప్తాను. ఖళాధరః కాలహేతుః కామకృత్ కామదాయకః దశాశ్వరథ సంరూఢ దండపాణి ధనుర్ధరః. ఈ విధంగా ఈ రెండవ స్తోత్రాన్ని కూడా మనము అభ్యాసం చేసుకోవచ్చు. ఇక మూడవ స్తోత్రానికి వెళ్దాము. చంద్రగ్రహ పంచరత్న స్తోత్రంలో మూడవ స్తోత్రం. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోపశాంతయే. మళ్ళా ఒకసారి ఒక్కొక్క వాక్యం చెప్తాను. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోపశాంతయే. ఈ విధంగా ఇప్పుడు వాక్యాలన్నీ చెప్పుకున్నాము, పదాలన్నీ చెప్పుకున్నాము. ఇప్పుడు సంపూర్ణంగా ఒక్కసారి స్తోత్రాన్ని, మూడవ స్తోత్రాన్ని, చంద్రగ్రహ పంచరత్న స్తోత్రంలో మూడవ స్తోత్రాన్ని చెప్పుకుందాం. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోపశాంతయే. ఈ విధంగా మూడవ శ్లోకం పూర్తి అయిపోయింది. ఇక నాలుగవ దానికి వెళ్తాం. చంద్రగ్రహ పంచరత్న స్తోత్రంలో నాలుగవ స్తోత్రం. ముందుగా ఒక్కొక్క వాక్యం చెప్తాను. ఆ తర్వాత పూర్తిగా శ్లోకాన్ని చెప్తాను. కుంద పుష్పోజ్జలాకారో నయనాజ్జ సముద్భవ ఔదుంబర నగావాస ఉదారో రోహిణీపతి. మరి ఒకసారి. కుంద పుష్ప ఉజ్జలాకారో నయనాజ్జ సముద్భవ ఔదుంబర నగావాస ఉదారో రోహిణీపతి. ఇప్పుడు ఈ నాలుగవ స్తోత్రాన్ని పూర్తిగా ఒకేసారి చదువుకుందాం. కుంద పుష్పోజ్జలాకారో నయనాజ్జ సముద్భవ ఔదుంబర నగావాస ఉదారో రోహిణీపతి. ఈ విధంగా చంద్రగ్రహ పంచరత్న స్తోత్రములో నాలుగవ స్తోత్రాన్ని కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఐదవది చివరిదైనటువంటి స్తోత్రాన్ని ముందుగా ఒక్కొక్క పదం తెలుసుకుందాము. ఆ తర్వాత పూర్తి స్తోత్రాన్ని తెలుసుకుందాం. శ్వేత మాల్యాంబర ధరం శ్వేత గంధాను లేపనం శ్వేత ఛత్ర ధరం దేవం తం సోమం ప్రణమామ్యహం. మరొక్కసారి. శ్వేత మాల్యాంబర ధరం శ్వేత గంధాను లేపనం శ్వేత ఛత్ర ధరం దేవం తం సోమం
ప్రణమామ్యహం. ఇప్పుడు పంచరత్న స్తోత్రంలో ఆఖరిది పూర్తి శ్లోకాన్ని చెప్తాను. శ్వేతమాల్యాంబరధరం శ్వేతగంధానులేపనం శ్వేతఛత్రధరం దేవం తం సోమం ప్రణమామ్యహం. ఈ విధంగా మనము 5 శ్లోకాలు ఆ చంద్రుణ్ణి మనసులో ధ్యానం చేసుకుంటూ, ప్రత్యేకించి సాయంకాలం వేళ ఆ చంద్రుడికి ఈ 5 స్తోత్రాలు చెబుతూ నమస్కారం చేసుకోవడం వలన తప్పక మనకు చంద్రగ్రహం వల్ల కలగవలసినటువంటి పూర్తి ఫలితాలు మనము పొందగలుగుతాము. ఇది ఒక సులభమైనటువంటిది. చాలా సూక్ష్మంగా, సులభంగా నేర్చుకోగలిగేటువంటి స్తోత్రము. కేవలము 10 వాక్యాలుంటాయి. ఒక 2, 3 సార్లు విన్నా కూడా మనకు అలవాటైపోతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ స్తోత్రాన్ని నేర్చుకొని, ఈ చంద్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి ఆయలూరు టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మీరు ఆయలూరు టీవీని @సనాతన జ్యోతిష్ అనేటువంటి హ్యాండిల్ ద్వారా కూడా చేరుకోవచ్చు. మరొక్కసారి ఆయలూరు టీవీకి మీకందరికీ స్వాగతం. ఓం శ్రీమాత్రే నమః.